హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో కన్నడ అమ్మాయి. సో ఈరోజు రోజు తిని బోర్ కొడుతుంది కదండి, అందుకే ఈరోజు గోంగూర వెజిటేబుల్ పలావ్ చేద్దామని అనుకుంటున్నానండి. దానికి ఏమేమి కావాలో పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, టమాటో, కొత్తిమీర, ధనియాలు, సాల్ట్, ఆవాలు, పసుపు, గరం మసాలా, ఆయిల్, సో మెయిన్గా గోంగూర. ఓకేనండి. సో ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. ఇవన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఈ పచ్చిమిర్చి వచ్చి మిక్సీ కొట్టుకోవాలండి. పచ్చిమిర్చిను ఈ టమోటాలు మిక్సీ కొట్టుకుందాం, సరేనా. ఇవన్నీ ఇప్పుడు చాప్ చేసేసుకుందాం. ఓకేనండి, ఇవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఎలా చేయాలో ఇంకా చూసేద్దాం. ఓకేనా. గ్యాస్ అంటించుకొని గిన్నె పెట్టుకోండి. గిన్నె కొద్దిగా హీట్ కానీ ఏమండోయ్ చూస్తే అట్లా లేక కొట్టేసిపోండియో, సరేనా. ఓకే, వేడి అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి, ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం, కొంచెం ఆవాలు, కొంచెం అటు ఇటు అనుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, ఇవి దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. కొంచెం ఫ్రై కానివ్వండి. ఇవి గోల్డ్ షేప్లో వస్తే ఇప్పుడు కొద్దిసేపు దానిపైన మూత పెట్టేద్దాం. ఇక్కడ నేను పచ్చిమిర్చిని టమోటాను మిక్సీ పెట్టుకున్నానండి. చూడండి, ఇది మిక్సీ పట్టుకున్నాను నేను. ఎందుకంటే టమోటాలు పచ్చిమిర్చి వేసి పిల్లలు తీసి పక్కన పెడతారు కదండి, అందుకోసం ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మూత తీసేసి ఇవి వెజిటేబుల్ వేసేద్దాం దాంట్లో. ఓకేనండి, మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేద్దాం. ఈ గోంగూరతో చాలా రకాలుగా చేస్తారండి. ఒకసారి రైస్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. గోంగూరతో చట్నీ కానీ పప్పు కానీ చేస్తారు. ఇది రైస్ చేసి చూస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ అయిపోయిందేమో చూద్దాం. వెజిటేబుల్కి కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. వెజిటేబుల్ సప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది.
చూడండి ఇంత సాల్ట్ వేస్తూ ఉంటాను నేను ఇప్పుడు. ఇప్పుడు గోగాకు వేసుకుందామండి దీంతో. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ కుక్ చేస్తే మెత్తగా ఉడికిపోతుంది గోగాకు. మళ్ళీ ముందు ప్రాసెస్ చూద్దాం. చూడండి గోగాకు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం. దీనిపాటు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, బియ్యం కొద్దిసేపు నానబెట్టిన బియ్యం దీంట్లో వేసేద్దాం. ఇది బాగా తిప్పేసి ఇప్పుడు 3 గ్లాసు బియ్యాలకి నేను 4 గ్లాసు బియ్యాలకి 3 గ్లాసు వాటర్ తీసుకున్నానండి. వాటర్ పోసేద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని సాల్ట్ చూసుకోండి. ముందు కొద్దిగా వేసినాము, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువ అయితే వేసుకోండి. నేను మళ్ళీ ఇంత సాల్ట్ వేస్తూ ఉన్నానండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోండి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఎలా అయిందో చూపిస్తాం. ఓకేనండి, రెడీ అయిపోయింది. చూడండి ఎలా రెడీ అయిందో. సూపర్గా ఉంది కదా. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూడండి గోంగూర వెజిటేబుల్ పలావ్ రెడీ. సూపర్ అయిందండి. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఓకే, బాయ్ బాయ్. దీంతో పాటు పెరుగు చట్నీ చూడండి. ఓకేనండి, బాయ్.